హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఆపరేటర్స్లో ఫస్ట్ టైప్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి మన కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఈ రోజు క్లాస్లో మనం ఏం చెప్పుకుందామంటే అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్. అసలు అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి? అసలు అసైన్మెంట్ అంటే ఏంటి? అసైన్మెంట్ అంటే అసైన్ అంటే ఏంటి? ఏదైనా ఒక దాన్ని ఇప్పుడు లెట్స్ సే ఆ టాస్క్ నేను వాళ్ళకి అసైన్ చేశాను అంటే ఆ టాస్క్ మనం వాళ్ళకి ఇచ్చాము అనేసి, అంతే కదా. అలానే అసైన్మెంట్ అంటే అసైన్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక వాల్యూని ఒక దానికి ఇవ్వడం అనమాట. ఓకే, సో అసైన్ అంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందు ప్రోగ్రామ్ లో చూసాం కదా. int a equals to 3. int a equals to 3. int a equals to 3 అంటే ఏంటి? ఇక్కడ 3 అనేది మనకి వాల్యూ. ఓకే, ఈ 3 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్ లోకి మనం స్టోర్ చేస్తాం, అంతేనా? 3 అనే వాల్యూ మనం ఏ అనే వేరియబుల్ లోకి స్టోర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఈ ఈక్వల్ టు ఏమంటాం అంటే మనం అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఈక్వల్ టు ఏమంటాం మనం? అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఓకేనా? సో ఈ ఈక్వల్ టు అనే దాన్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఓకే, సో ఈ అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఇంట్ ఏ ఈక్వల్ టు 3 అని రాసినప్పుడు మనకి మన మెమొరీలో ఒక బ్లాక్ లో 3 అనే వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. 3 అనే వాల్యూ స్టోర్ అయ్యి ఈ 3 అనే వాల్యూకి ఒక మెమొరీ అడ్రస్ ఉంటుంది. ఓకే, 3 అనే వాల్యూకి మనకి ఒక మెమొరీ అడ్రస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ వాల్యూకి మనకి ఏ అనే వేరియబుల్ నేమ్ మనం ఇస్తాం అన్నమాట. ఈ వాల్యూకి మనం ఏ అనే వేరియబుల్ నేమ్ ఇస్తాం. వేరియబుల్ అంటే ఏంటి? ఇట్ ఇండికేట్స్ ది మెమొరీ అడ్రస్ ఆఫ్ ది వాల్యూ. అంటే ఈ ఏ అనే వేరియబుల్ ఏం చేస్తుంది? మనకి 3 అనే వాల్యూ యొక్క మెమొరీ అడ్రస్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఇక్కడ 3 అనే ఒక వాల్యూ అనేది మనకి ఏ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇంట్ బి ఈక్వల్ టు 3 అని రాసాం అనుకోండి, మళ్ళీ ఇంకొక వాల్యూ 3 అనే వాల్యూ ఇంకొక మెమొరీ అడ్రస్ లో స్టోర్ అయ్యి దీనికి బి అనే ఒక వేరియబుల్ అనేది దాన్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఓకే, సో అంటే ఈ ఈక్వల్ టు అంటే ఏంటి? మనకి అసైన్మెంట్ ఆపరేటర్. అంటే ఏదైతే వాల్యూ రైట్ సైడ్ ఉందో ఆ వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ లోకి స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం క్యార్ సి ఈక్వల్స్ టు ఏ అని రాసాం అనుకోండి, ఇక్కడ మనకి ఒక మెమొరీ అడ్రస్ లో ఈ ఏ అనే వాల్యూ స్టోర్ అయ్యి సి అనే వేరియబుల్ అనేది దానికి పాయింట్అవుట్ అవుతుంది. సి అనే వేరియబుల్ దానికి పాయింట్అవుట్ అవుతుంది. అంటే ఇక్కడ ఈక్వల్ టు మనం ఏమంటాము? అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఓకే, ఈక్వల్ టు మనం ఏమంటాం? అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఎప్పుడైనా సరే మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ రాసేటప్పుడు మనకి రైట్ సైడ్ అనేది మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ వన్ వేరియబుల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అనేది మనకి ఎప్పుడు కూడా ఒక వేరియబుల్ ఉంటుంది. అదే మనం 2 ఈక్వల్ టు 3 అని రాసాం అనుకోండి, ఈ స్టేట్మెంట్ అనేది నాట్ ఎ వ్యాలిడ్ స్టేట్మెంట్. నాట్ ఎ వ్యాలిడ్ స్టేట్మెంట్. ఎందుకు? 2 ఈక్వల్స్ టు 3 అంటే 3 అనే వాల్యూ 2 అనే ఒక వాల్యూలోకి స్టోర్ చేయమని చెప్తున్నాం. అంటే నువ్వు 3 అనే ఒక వాల్యూ క్రియేట్ చేయు అని చెప్తున్నావు. 3 అనే వాల్యూ క్రియేట్ చేస్తుంది, కానీ నెక్స్ట్ ఏంటి? దాన్ని 2 అనే ఒక వాల్యూలో స్టోర్ చేయమంటున్నావు. 2 అనే ఒక వాల్యూలో అది ఎలా స్టోర్ చేస్తుంది? చేయలేదు కదా. అంటే 2 అనేది ఇంకొక మనకి 2 అంటే ఏంటి? 2 అనే ఒక వాల్యూ క్రియేట్ చేస్తుంది ఎప్పుడు? అది ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్నప్పుడు. కానీ 3 అనే వాల్యూ 2 అనే వాల్యూలోకి అసైన్ చేయమంటే అది అసైన్ చేయలేదు. కాబట్టి ఇది మనకి ఏంటి అంటే నాట్ ఏ వ్యాలిడ్ స్టేట్మెంట్. ఓకే, మనకి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ అనేది ఎప్పుడు కూడా వేరియబుల్ అనేది ఉండాలి. ఓకే, సో అదే ఇప్పుడు నేను డి ఈక్వల్ టు 3 అని రాసాను అనుకోండి, అది వ్యాలిడ్. అంటే లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి వేరియబుల్ అనేది ఉండాలి. ఓకేనా? సో అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏం చేస్తుంది? రైట్ సైడ్ ఉన్న ఒక వాల్యూని లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ లోకి స్టోర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం సింపుల్ వాల్యూస్, సింగిల్ వాల్యూస్ ఇచ్చాం కదా. నేను ఏమని చెప్పాను? ఎక్స్ప్రెషన్ అని చెప్పాను. ఓన్లీ వాల్యూ అని చెప్పలేదు. ఏమని చెప్పాను? ఎక్స్ప్రెషన్ అని చెప్పాను. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ లో స్టోర్ చేస్తాం. లెట్స్ నాకు ఇంట్ రిజల్ట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 అని రాసాను అనుకోండి. 2 ఇంటూ 3 అనేది ఏంటి? మనకి ఒక ఎక్స్ప్రెషన్. ఇక్కడ స్టార్ అనేది ఏంటి? మనకి మల్టిప్లికేషన్ ఆపరేటర్. లాస్ట్ క్లాస్ మనం చెప్పుకున్నాం కదా, మల్టిప్లికేషన్ ఆపరేటర్. 2 ఇంటూ 3 అనే వాల్యూ అంతా 6. కాబట్టి మనకి మెమొరీ అడ్రస్ లో 6 అనే ఒక వాల్యూ క్రియేట్ అయ్యి అది రిజల్ట్ అనే వేరియబుల్ కి పాయింట్అవుట్ అవుతుంది. ఓకే, రిజల్ట్ అనే వేరియబుల్ కి పాయింట్అవుట్ అవుతుంది. అంటే రైట్ సైడ్ అనే మనకి ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఉండొచ్చు. ఓకే, లెట్స్ సే నాకు ఇంట్ ఏ ఈక్వల్స్ టు 5 అని ఉంది, ఇంట్ బి ఈక్వల్ టు ఏ మైనస్ 3 అని ఉంది.
ఇంటూ బి ఈక్వల్ టు ఏ మైనస్ 3 అని ఉంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఏ మైనస్ 3 అంటే ఏ అనేది ఏంటి, మనకి ఫస్ట్ జావా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ప్రోగ్రామ్ అనేది లైన్ బై లైన్ ఇండికేట్ చేస్తుంది. గైస్ ఇక్కడ మీరు క్లాస్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్ బ్రాకెట్ పెట్టుకొని ఆ తర్వాత ఈ స్టేట్మెంట్స్ అనేవి రాసుకోవాలి. ఓకేనా, నేను ఓన్లీ డైరెక్ట్ స్టేట్మెంట్ చెప్తున్నాను. ప్రతిదానికి మనకి జావా ప్రోగ్రామ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఉంది కదా, క్లాస్ క్రియేట్ చేయడం, మెయిన్ మెథడ్ రాయడం, ఆ రెండు కూడా ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ సో జావా ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. మెయిన్ మెథడ్ లో ఫస్ట్ స్టేట్మెంట్ నాకు ఇంట్ ఏ ఈక్వల్ టు 5 అని ఉంది. అంటే మనకి ఏం చేస్తుంది, మన మెమొరీలో 5 అనే ఒక వాల్యూ క్రియేట్ అయ్యి అది ఏ అనే వేరియబుల్ పాయింట్ అవుట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అంటే ఇక్కడ 5 అనే వాల్యూ అనేది ఏ అనే వేరియబుల్ లోకి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, బి ఈక్వల్ టు ఏ మైనస్ 3 అని ఉంది. రైట్ సైడ్ అనేది ఏ మైనస్ 3 అనే ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఉంది. సో ఈ ఏ మైనస్ 3 అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఈ ఏ మైనస్ 3 అనేది ఏం చేస్తుంది, అదొక ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ లో నాకు ఏవైతే వేరియబుల్స్, ఎప్పుడైనా సరే ఒక ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ లో ఏవైనా వేరియబుల్స్ ఉంటే ఆ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ అనేవి రీప్లేస్ అయ్యి ఆ ఎక్స్ప్రెషన్ మొత్తం క్యాలిక్యులేట్ అయ్యి ఆ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నాకు ఏ మైనస్ 3 అని ఉంది. ఇక్కడ ఏ అంటే ఏంటి 5, కాబట్టి 5 మైనస్ 3 ఎంత మనకి 2, కాబట్టి 2 అనే ఒక వాల్యూ క్రియేట్ అయ్యి అది బి అనే వేరియబుల్ కి పాయింట్ అవుట్ అవుతుంది. బి అనే వేరియబుల్ కి పాయింట్ అవుట్ అవుతుంది. సో మనకి డైరెక్ట్ వాల్యూస్ చెప్పాం కదా, అంటే వాల్యూస్ ఎక్స్ప్రెషన్ చెప్పాం. ఇప్పుడు ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్, అంటే నెక్స్ట్ నాకు క్యార్ సి ఈక్వల్స్ టు ఏ అని ఉంది. నెక్స్ట్ ఇంట్ డి ఈక్వల్ టు సి ప్లస్ 1 అని ఉంది అనుకో. ఇంట్ డి ఈక్వల్ టు ఏంటి, సి ప్లస్ 1. సో నాకు ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని డి అని రాస్తే ఏమవుతుంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని డి అని రాస్తే ఏమొస్తుంది, ఇక్కడ మనకి సి అనేది ఏంటో మనకి మెమరీ అడ్రస్ లో ఏమవుతుంది, ఏ అనే క్యారెక్టర్ అనేది సి అనే వేరియబుల్ పాయింట్ అవుట్ అవుతుంది. అంతేనా, నెక్స్ట్ ఏముంది, ఈ లైన్ రన్ అయిన తర్వాత ఈ లైన్ ఉంది, డి ఈక్వల్ టు సి ప్లస్ 1. సి ప్లస్ 1 అనేది ఒక ఎక్స్ప్రెషన్. సి అనేది ఏ డేటా టైప్ మనకి, క్యారెక్టర్. సో క్యారెక్టర్ డేటా టైప్ మనము +1 చేసాం. అంటే అక్కడ ఇంట్ నార్మల్ గా మనము లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నప్పుడు ఏం చెప్పాము, క్యారెక్టర్ ఉంటే అది యాస్కీ వాల్యూ అనేది రీప్లేస్ చేస్తుంది అని చెప్పాము. సో క్యారెక్టర్ సి ఈక్వల్ టు ఏ యొక్క యాస్కీ వాల్యూ అంతా మనకి 65. 65 + 1 అంతా 66. కాబట్టి డి అనే వేరియబుల్ లోకి మనకి ఎంత వస్తుంది, 66 అనేది వస్తుంది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ డి అంటే మనకి ఏం ప్రింట్ అవుతుంది, 66 ప్రింట్ అవుతుంది. ఎందుకు, క్యారెక్టర్ వాల్యూ అనేది మనకి ఏ యొక్క యాస్కీ వాల్యూ అంతా 65, కాబట్టి 65 + 1 66 అనేది ప్రింట్ అవుతుంది. అదే మనకి ఇంట్ ఏ ఈక్వల్స్ టు 65 ఉంది. క్యార్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని రాసాం అనుకోండి. క్యార్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ 1 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని సి అని రాసాం అనుకోండి. మనకి ఏమొస్తుంది, అవుట్పుట్. ఇది ఫస్ట్ యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ అనేది మనకి కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు, ఈ ఏ ప్లస్ 1 అనేది, ఏ అనేది ఏ డేటా టైప్, ఇంటిజర్ డేటా టైప్. ఇంటిజర్ +1 యాడ్ చేస్తే మనకి ఏ డేటా టైప్ వస్తుంది, ఇంటిజర్ డేటా టైప్ వస్తుంది. సో ఇంటిజర్ డేటా టైప్ ని క్యారెక్టర్ డేటా టైప్ లో స్టోర్ చేస్తాం. అంటే బిగ్ డేటా టైప్ ని స్మాల్ డేటా టైప్ లో స్టోర్ చేస్తాం. ఇది చేయగలమా, చేయలేము. ఎందుకు, బిగ్ డేటా టైప్ నుంచి స్మాల్ డేటా టైప్ లో స్టోర్ చేయాలంటే దాన్ని ఏమంటాం మనం, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ చేసినప్పుడు మనం ఎలా రాయాలి స్టేట్మెంట్ ని, క్యార్ సి ఈక్వల్స్ టు క్యార్ ఆఫ్ ఏ ప్లస్ 1 అని రాయాలి. సో ఇప్పుడు నాకు ఏం చేస్తుందంటే ఈ ఏ ప్లస్ 1 అంటే 65 + 1 అంతా 66. ఈ 66 ని క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేస్తుంది. 66 యొక్క యాస్కీ వాల్యూ యొక్క క్యారెక్టర్ ఏంటి, బి. కాబట్టి నాకు బి అనే వాల్యూ అనేది ఈ సి అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని సి అని రాస్తే మనకి ఏమైనా అవుట్పుట్ వస్తుంది, బి అని వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం అసైన్మెంట్ ఆపరేటర్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇది సింగిల్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, ఈక్వల్ టు అనేది ఏంటి, అసైన్మెంట్ ఆపరేటర్. ఇవి కాకుండా మనకి లాస్ట్ వీడియోలో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా, అలానే అందులో కూడా ఆపరేటర్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకుని మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, డివైడెడ్ బై ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు అండ్ మాడ్యులస్ ఈక్వల్ టు. ఓకే, సో దీన్ని ఏమంటాం మనం, రిమైండర్ ఆపరేటర్, రిమైండర్ ఆర్ మాడ్యులస్ ఆపరేటర్ అంటాం. మాడ్యులస్ ఆపరేటర్, రిమైండర్ ఆర్ మాడ్యులస్ ఆపరేటర్. సో ఇది రిమైండర్ ఈక్వల్ టు అనమాట. ఓకే, సో వీటి గురించి తెలుసుకున్నాం. సో ప్లస్ ఈక్వల్ టు అంటే ఏంటి, నార్మల్గా ప్లస్ అంటే ఏంటి, మనకి ఎడిషన్ చేస్తుంది అంతేనా. ఈక్వల్ టు అంటే ఏం చేస్తుంది, అసైన్మెంట్ చేస్తుంది.
అసైనింగ్ చేస్తారు. సో ప్లస్ ఈక్వల్ టు అంటే ఏంటంటే ప్లస్ చేసి అసైన్ చేస్తారు, ప్లస్ చేసి అసైన్ చేస్తారు. మనకి ఈ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్కి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఏముండాలి, మనకి వేరియబుల్ అనేది ఉండాలి. ఓకే, లెట్స్ సే నాకు ఇంట్ ఏ ఈక్వల్ టు 3 అని ఉంది అనుకోండి. అప్పుడు దీని మీనింగ్ ఏంటి, 3 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏ ప్లస్ ఈక్వల్ టు 6 అని రాసాను అనుకోండి. దీని మీనింగ్ ఏంటంటే ఏ ప్లస్ ఈక్వల్ టు 6 అంటే దీనికి ఈక్వలెంట్ స్టేట్మెంట్ ఏంటంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 6 అని మీనింగ్. అంటే ఏ అనే వాల్యూ ఇక లెఫ్ట్ సైడ్ ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ లో ఉన్న వాల్యూకి 6 యాడ్ చేసి మళ్ళీ అదే వేరియబుల్లో స్టోర్ చేయమని మీనింగ్. ఇక్కడ నేను ఏం చేశాను, ఏ అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూకి 6 యాడ్ చేసి మళ్ళీ ఏ అనే వేరియబుల్లోనే స్టోర్ చేయమని మీనింగ్. ఓకే, సో ఏ ప్లస్ ఈక్వల్ టు 6 అంటే మీనింగ్ ఏంటి, ప్లస్ ఈక్వల్ టు అనేది ఏం చేస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏదైతే ఆపరేటర్ ఉందో ఆ ఆపరేటర్ కి రైట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది యాడ్ చేసి మళ్ళీ అదే వాల్యూ మనకి సేమ్ ఆ వాల్యూ మనకి సేమ్ ఆపరేటర్ లో స్టోర్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ అంటే ఏమొస్తుంది, ఏ వాల్యూ అంత ఫస్ట్ 3. సో 3 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏ ప్లస్ ఈక్వల్ టు 6 అంటే ఏ అనే వేరియబుల్ లో ఉన్న వాల్యూకి అంటే 3 కి 6 యాడ్ చేసి అంటే 3 ప్లస్ 6 అంతా 9 మళ్ళీ ఏ అనే వేరియబుల్ లోనే స్టోర్ చేయమని మీనింగ్. అంటే ఈ 3 అరేంజ్ అయ్యి 9 వస్తుంది. సో ఇప్పుడు ఏ అనే వేరియబుల్ దేని పాయింట్ అవుట్ అవుతుంది, 9 పాయింట్ అవుట్ అవుతుంది. కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ అంటే మనకి ఏమొస్తుంది, 9 అని వస్తుంది. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ అంటే ఏమొస్తుంది, 9 అని వస్తుంది. సేమ్ అదే ఇక్కడ నాకు ఏ ప్లస్ 6 ఈక్వల్ టు కాకుండా ఏ మైనస్ ఈక్వల్ టు 2 అని ఉంది అనుకోండి. దాని మీనింగ్ ఏంటి, దీనికి ఈక్వివాలెంట్ స్టేట్మెంట్ ఏంటి, ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 2 అని మీనింగ్. సేమ్ ప్లస్ ఈక్వల్ టు అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరేటర్ కి రైట్ సైడ్ ఉన్న వాల్యూ యాడ్ చేసి మళ్ళీ ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరేటర్ లోకి ఎలా స్టోర్ చేస్తుందో ఈ మైనస్ ఈక్వల్ టు కూడా సేమ్ అదే చేస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరేటర్ కి రైట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది సబ్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ లోకి స్టోర్ చేస్తుంది. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉందో మనకి 3 ఉంది, అంటే 3 మైనస్ 2 ఎంత మనకి 1. కాబట్టి ఏ వాల్యూ ఇక్కడ నాకు ఏం ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. ఓకే, సేమ్ అదే నాకు ఏ మైనస్ ఈక్వల్స్ 2 కాకుండా ఏ స్టార్ ఈక్వల్ టు 5 ఉంది అనుకోండి. దీని మీనింగ్ ఏంటి, మనకి ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ 5 అని మీనింగ్. అంటే మనం ఎలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. ఏ స్టార్ ఈక్వల్ టు 5 అంటే యాక్చువల్ స్టేట్మెంట్ ఏంటి, ఏ ఈక్వల్ టు ఏ స్టార్ 5 అంటే ఏలో ఉన్న వేరియబుల్ కి 5 తో మల్టిప్లై చేసి మళ్ళీ టోటల్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అనేది ఏలోనే స్టోర్ చేయమని మీనింగ్. ఓకే, సో దాన్ని మనం ఇలా సింపుల్ గా రాయొచ్చు. ఓకే, సో 3 ఇంటూ 5 అంటే ఎంత 15. కాబట్టి నాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ అంటే ఎంత వస్తుంది, 15 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏ బై ఈక్వల్ టు 3 అని ఉంది అనుకోండి. ఓకే, సో దీనికి ఈక్వలెంట్ స్టేట్మెంట్ ఏంటి, ఏ ఈక్వల్ టు ఏ బై 3, ఏ ఈక్వల్ టు ఏ బై 3. ఏ వాల్యూ ఎంత మనకి 3, 3 బై 3 అంటే ఎంత మనకి 1. కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 1 అని వస్తుంది. అవుట్పుట్ ఏమొస్తుంది, 1 అని వస్తుంది. నెక్స్ట్ ఏ రిమైండర్ ఈక్వల్స్ టు 2 ఉంది అనుకోండి. ఓకే, దానికి ఈక్వలెంట్ స్టేట్మెంట్ ఏంటి, ఏ ఈక్వల్ టు ఏ రిమైండర్ 2. ఓకే, ఏ వాల్యూ ఎంత మనకి 3, 3 రిమైండర్ 2 ఎంత 1. కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 1 అని వస్తుంది. ఓకే, సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనకి సేమ్ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ అవే చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మళ్ళీ అదే వాల్యూ అదే వేరియబుల్ లోకి స్టోర్ అవుతాయి. ఈ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయి, లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ కి రైట్ సైడ్ ఉన్న వాల్యూతో ఆ రెస్పెక్టివ్ ఆపరేషన్ చేసి మళ్ళీ ఆ వాల్యూ అనేది మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ లోకే స్టోర్ చేస్తాయి. ఓకే, సో వీటిని కూడా అసైన్మెంట్ ఆపరేటర్స్ అనే ఉంటుంది. సో మనకి టోటల్ ఎన్ని అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి, 6 అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. సింగిల్ ఈక్వల్ టు అంటే ఏం చేస్తుంది, రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ లోకి చేస్తుంది. అదే ఈ స్టేట్మెంట్స్ అయితే ఏం చేస్తాయి, లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ కి రైట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అనేది రెస్పెక్టివ్ ఆపరేషన్స్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ లోకి స్టోర్ చేస్తాయి. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఏముండాలి, లెఫ్ట్ సైడ్ అనేది ఆపరేటర్ అనేది ఉండాలి. ఓకే, అంటే ఏ ప్లస్ ఈక్వల్స్ టు 3 ఇలా ఉండాలి. అంతేకాకుండా 2 ప్లస్ ఈక్వల్స్ టు 3 ఇలా రాసామనుకోండి, ఇది వ్యాలిడ్ కాదు. ఎందుకు, లెఫ్ట్ సైడ్ అనేది ఎప్పుడు కూడా ఒక వేరియబుల్ అనేది ఉండాలి. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే మనం ఇంట్ ఏ ఈక్వల్ టు 3 అని ఇలా రాసాం కదా, ఇలా కాకుండా ఇంట్ డి ప్లస్ ఈక్వల్ టు 5 అని రాసాం అనుకోండి. ఇంట్ డి ప్లస్ ఈక్వల్ టు 5 అని రాసాం అనుకోండి, అది వ్యాలిడ్ కాదు. ఎందుకు, మనకి యాక్చువల్గా దీని మీనింగ్ ఏంటి,
డి ఈక్వల్ టు డి ప్లస్ 5 అని మీనింగ్. ఓకే, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, డైరెక్ట్ గా ఇంటూ డి ప్లస్ ఈక్వల్ టు 5 అంటే డి అనే వాల్యూలో ఇప్పటివరకు ఏం వాల్యూ లేదు, ఏం వాల్యూ లేకుండా ఆ వాల్యూకి 5 యాడ్ చేసి మళ్ళీ డి అనే వాల్యూలో స్టోర్ చేయమంటారు. అప్పుడు కంపైలర్ అసలు ఏం తెలుస్తుంది, డి అనే వాల్యూలో ఏమీ లేకపోతే ఏ వాల్యూ యూజ్ చేసుకుని యాడ్ చేస్తుంది. అందుకని మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఎర్రర్. ఓకే, మనకు కావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆ వేరియబుల్ డిక్లేర్ చేసుకుని ఏదో ఒక వాల్యూతో డిక్లేర్ చేసుకుని తర్వాత డి ప్లస్ ఈక్వల్ టు 5 ఇలా రాసుకుంటే అప్పుడు 3 + 5 = 8 కాబట్టి నాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని డి అంటే ఏం ప్రింట్ అవుతుంది, 8 అని ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఓకే, ఎప్పుడు కూడా ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో కూడా మనకి ఎప్పుడు ఏముండాలి, లెఫ్ట్ సైడ్ అనేది మనకి ఎప్పుడు వేరియబుల్ అనేది ఉండాలి, రైట్ సైడ్ అనేది ఏదైనా ఎక్స్ప్రెషన్ అనేది ఉండొచ్చు, లేకపోతే వాల్యూ ఉండొచ్చు. అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ లో ఉన్న వేరియబుల్స్ అన్ని కూడా రీప్లేస్ చేసి టోటల్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ లోకి అసైన్ చేయాలి. ఓకేనా, సో ఈ విధంగా మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం. ఓకే, సో మీకు ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ వెరిఫై చేసి రిప్లై ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. సో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాము, అలానే అసైన్మెంట్ ఆపరేటర్స్ కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెండు కాన్సెప్ట్స్కి కూడా ఇప్పుడు మనం కోడ్లో ఇక్కడ టైప్ చేసి మనం వెరిఫై చేద్దాం. ఓకే, సో నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, ఆపరేటర్స్ డెమో డాట్ జావా. సో నాకు ఏమైందంటే క్లాస్ క్రియేట్ అయింది. నెక్స్ట్ మనకి ఏం రాయాలి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, సో ఫస్ట్ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఓకే, నేను ఇంట్ ఏ ఈక్వల్ టు 3 అని రాశాను. ఓకే, నెక్స్ట్ ఇంట్ బి ఈక్వల్స్ టు అర్థమెటిక్ ఆపరేటర్ ఏంటి, ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేద్దాం. ఓకే, ఏ ప్లస్ 6 అని రాశాను అనుకోండి. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి అని రాశాను అనుకోండి, నాకు ఏం ప్రింట్ అవుతుంది, సేవ్ చేశాను Ctrl+S కొట్టి. నెక్స్ట్ కంపైలేషన్ స్టెప్ జావా స్పేస్ ఆపరేటర్స్ డెమో డాట్ జావా, నెక్స్ట్ జావా స్పేస్ ఆపరేటర్స్ డెమో. ఏం ప్రింట్ అయింది, 9 ప్రింట్ అయింది. ఎందుకు, ఏనే వాల్యూ అంతా 3 + 6 అంతా 9 కాబట్టి నాకు 9 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏంటి, సో నెక్స్ట్ మనం సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్ చూద్దాం, A-6. ఓకే, నెక్స్ట్ లెట్సే నేను డైరెక్ట్గానే ప్రింట్ చేద్దాం వాల్యూస్ని, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి ఇంటూ 2. అది ఏంటది, ఈ మల్టిప్లికేషన్ ఆపరేటర్. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ 65/3. ఓకే, అదొక ఎక్స్ప్రెషన్ విత్ డివైడెడ్ బై ఆపరేటర్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మాడ్యులస్ ఆపరేటర్ కదా. నెక్స్ట్ 69 రిమైండర్ 6. ఓకే, సో మనం ఇక్కడ ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ ప్లస్ గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాము, ఇక్కడ మల్టిప్లికేషన్, డివిజన్, ఇది రిమైండర్ ఆపరేటర్. సో ఇక్కడ నాకు ఫస్ట్ ఇంట్ ఏ ఈక్వల్ టు 3 అని ఉంది కాబట్టి ఏ అనే వేరియబుల్లో 3 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇంట్ బి ఈక్వల్ టు A-6 ఉంది కాబట్టి ఏ వాల్యూ అంతా 3 - 6 అంటే ఎంత, -3. కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి అంటే నాకు ఏమొస్తుంది అంటే -3 అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ నాకు బి ఇంటూ 2, బి వాల్యూ ఎంత అయింది మనకి, -3 అయింది. -3 × 2 ఎంత, -6 కాబట్టి -6 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 65/3 అంటే 65/3 అంటే డివైడెడ్ బై చేసి కోషియంట్ ఎంత వస్తుందో అది మనకి అక్కడ ప్రింట్ అవుతుంది. 3 2s are 6 and 3 1s are 3. సో 21, 3 21s are 63 కాబట్టి మనకి 21 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 69 రిమైండర్ 6 అంటే 69ని 6తో డివైడెడ్ బై చేసి రిమైండర్ ఏదైతే వస్తుందో అది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. 69ని 6తో డివైడెడ్ బై చేస్తే 6 11s are 66. సో 3 అనేది రిమైండర్ కాబట్టి మనకి 3 అనేది వస్తుంది. ఓకే, సో నేను సేవ్ చేసి ఒకసారి కంపైల్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి మనకి -3 వచ్చింది, నెక్స్ట్ -6 వచ్చింది, 21 వచ్చింది, 3 వచ్చింది. సో ఈ విధంగా మీరు ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్స్ యూజ్ చేసి ఏమైనా రాసినప్పుడు ఫస్ట్ మీకు మీరే
ఆ స్టేట్మెంట్స్ యొక్క వాల్యూస్ అనేవి ఏమొస్తున్నాయి అనేది మీరు వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసి లేకపోతే ఒక పెన్ను, పేపర్ పెట్టి రాసుకోండి. రాసుకొని సేమ్ వాల్యూస్ అనేవి మీరు కంపైల్ చేసి రన్ చేసిన తర్వాత వస్తున్నాయా లేదా వెరిఫై చేయండి. అలా వస్తే మీకు ఆపరేటర్స్ కాన్సెప్ట్ అనేది సింపుల్‌గా అర్థమైపోయినట్లు. ఓకేనా? నెక్స్ట్ సో, ఇది సింపుల్ ఆపరేటర్స్ యూజ్ చేసి. ఓకే. నిన్న మనము క్యారెక్టర్ గురించి కూడా చెప్పుకున్నాం కదా! సో, క్యార్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ 3 అని రాసామనుకోండి. ఇక్కడ ఏంటి మనకి క్యార్ సి అంటే ఇక్కడ ఏ అనే క్యారెక్టర్‌కి 3 యాడ్ చేసాం. అంటే ఏ అనే క్యారెక్టర్ అంతా 65. 65 యొక్క యాస్కీ వాల్యూ. 65కి 3 యాడ్ చేస్తే 68. 68 యొక్క యాస్కీ వాల్యూకి ఈక్వలెంట్ క్యారెక్టర్ ఏంటి మనకి డి. కాబట్టి మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి అంటే మనకి క్యాపిటల్ డి అనేది ప్రింట్ అవుతది. సో, మనకేం ప్రింట్ అవుతదంటే క్యాపిటల్ డి ప్రింట్ అవుతది. ఫస్ట్ కంపైలేషన్ స్టెప్ ఎగ్జిక్యూట్ చేశాను. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ స్టెప్ డి అని ప్రింట్ అయింది. ఓకే. ఈ విధంగా మనకి క్యారెక్టర్ యూజ్ చేసినప్పుడు దాని యొక్క యాస్కీ వాల్యూ అనేది మనకి యూజ్ అవుతది. ఓకే. మనకి ఫ్లోట్ గురించి కూడా చెప్పుకున్నాం కదా! ఫ్లోట్ ఏ ఈక్వల్ టు లెట్స్ సే 135.5 ఎఫ్ అని రాసాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ బై 5 అని రాసాననుకోండి. మనకి ఏం చేస్తది? టోటల్ వాల్యూని మనకి అది కన్సిడర్ చేస్తది. 135.5 అంటే మనకి 5తో డివైడెడ్ బై చేస్తే ఏమొస్తది? 27.1 వస్తది. ఎందుకు? టోటల్ వాల్యూని అది కన్సిడర్ చేస్తది కాబట్టి. జావా స్పేస్ ఆపరేటర్స్ డెమో అని రాసాననుకోండి. 27.1 వచ్చింది. అదే నేను రిమైండర్ రాసాననుకోండి. 0.5 వస్తది. ఈ 135 అనేది ఈ 5తో డివైడెడ్ బై ఈక్వల్‌గా అయిపోద్ది కాబట్టి 0.5 అనేది యాక్చువల్‌గా ఉంటదన్నమాట. సేవ్ చేయలేదు. సేవ్ చేసి మళ్ళీ కంపైలేషన్ స్టెప్ రన్ చేద్దాం. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ స్టెప్ 0.5 అనేది వచ్చింది. ఓకే. సో, ఈ విధంగా అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా! ఇప్పుడు అసైన్‌మెంట్ ఆపరేటర్స్. ఆల్రెడీ మనం ప్రతి ప్రోగ్రామ్‌లో రాస్తాం. ఇంట్ ఏ ఈక్వల్ టు 3 అంటే మనకి ఈక్వల్ టు అనేది మనకేంటి అసైన్‌మెంట్ ఆపరేటర్ అక్కడ. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ అని రాస్తే మనకేమొస్తది? ఏ వాల్యూ అనేది మనకి 3 అనేది వస్తది. అక్కడ ఏ వాల్యూ ఏ ఈక్వల్ టు అనేది ఏంటి అసైన్‌మెంట్ ఆపరేటర్. ఓకే. నెక్స్ట్ రిమైనింగ్ చెప్పుకున్నాం కదా! అవి రాద్దాం. ఏ ప్లస్ ఈక్వల్స్ టు 2 అని అన్నాం అనుకోండి. నాకేమొస్తది? 3 ప్లస్ 2 అంటే 5 వస్తది. ఓకే. ఏ అనే వాల్యూకి రైట్ సైడ్ ఉన్న 2 అంటే 3 ప్లస్ 2 ఎంత మనకి 5. 5 అనేది మనకి ఏ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏ మైనస్ ఈక్వల్స్ టు 4 అన్నాం అనుకోండి. ఏ అనే వాల్యూలో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూకి మనకి 4 అనేది సబ్‌స్ట్రాక్ట్ అయ్యి మళ్ళీ ఏ అనే వేరియబుల్‌లోనే స్టోర్ అవ్వాలి. ఇక్కడ మనకి ఏ అనే వేరియబుల్‌లో ఎంతుంది? ఫస్ట్ ఏ అనే వేరియబుల్‌లో 3 ఉంది. కానీ సెకండ్ స్టేట్‌మెంట్ ద్వారా ఏ అనే వాల్యూ ఎంత అయిపోయింది? 5 అయిపోయింది. కాబట్టి మనకిక్కడ ఈ స్టేట్‌మెంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అది 5 - 4 అని క్యాలిక్యులేట్ చేస్తది. అంతేగాని ఏ వాల్యూ 3 ఉంది కాబట్టి 3 - 4 అనేది క్యాలిక్యులేట్ చేయదు. ఎందుకు? ఏదైనా ఒక స్టేట్‌మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆ స్టేట్‌మెంట్‌లో వేరియబుల్స్ ఉంటే ఆ స్టేట్‌మెంట్‌కి వచ్చేసరికి ఈ వేరియబుల్‌లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మాత్రమే కన్సిడర్ చేస్తది. అంతేగాని ఫస్ట్‌లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది కన్సిడర్ చెయ్యదు. ఓకే. సో, 5 - 4 అంటే మనకెంత? 1. కాబట్టి 1 అనేది ప్రింట్ అవుతది మనకి. మనకేం ప్రింట్ అయింది? 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏ స్టార్ ఈక్వల్ టు 6 అన్నాననుకోండి. నాకేముంది ఏ వాల్యూలో స్టేట్‌మెంట్ అయ్యేసరికి 1 ఉంది. 1 ఇంటూ 6 అంటే ఎంత ప్రింట్ అవుతది? 6 ప్రింట్ అవుతది. అంతేనా? 1 ఇంటూ 6 అంటే 6 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లెట్స్ సే ఇంట్ బి ఈక్వల్ టు 45 అని ఉంది. బి బై ఈక్వల్ టు లెట్స్ సే 24 అనుకోండి. సో, 24 బి డివైడెడ్ బై 45 అంటే దీన్ని ఇప్పుడు మనకి దీని యాక్చువల్‌గా దానికి ఈక్వివలెంట్ స్టేట్‌మెంట్ ఏంటి? బి ఈక్వల్ టు బి బై 24 అని మీనింగ్. అంతేనా? అంటే పి వాల్యూ ఎంత? 45. 45/24 అంటే ఎంత మనకి? 24 1 జా 24 1 24 1 జా 24 24 2 జా 48. కాబట్టి 24 1 జార్ మాత్రమే సాటిస్ఫై చేస్తది. సో, కోఎఫిషియంట్ ఎంత వస్తుంది మనకి? 1 వస్తది. కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి అని రాస్తే మనకి ఏమొస్తది? 1 అనేది వస్తది. ఏమొచ్చింది? 1 అనేది వస్తది. ఓకేనా? నెక్స్ట్ ఇంట్ సి ఈక్వల్ టు లెట్స్ సే 67 సి ఈక్వల్ టు
సి రిమైండర్ ఈక్వల్ టు లెట్స్ సే 4 అనుకోండి. అప్పుడు మనకి దీనికి ఈక్వల్ అంటే మీనింగ్ ఏంటి? సి ఈక్వల్ టు సి రిమైండర్ 4 అని మీనింగ్. అంతేనా? మనకి సి వాల్యూ ఎంత? 67 రిమైండర్ 4 అంటే మనకి ఎంత? 4 16 ఆర్ 64 అండ్ అవుట్‌పుట్ ఏమొస్తది? రిమైండర్ ఎంత వస్తది? 3 వస్తది. కాబట్టి సిని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తది? 3 అని రావాలి. అంతేనా? 3 అని వచ్చింది. ఓకే. సో, ఈ విధంగా మనం అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే. సో, గైస్ మీకేమైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో వెరిఫై చేసి కామెంట్ సెక్షన్‌లో వెరిఫై చేసి మీ డౌట్స్‌ని క్లారిఫై చేస్తాను. ఓకే. అలానే మీకు మన వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకి ఇది కంటెంట్ చాలా యూజ్ అవుతది. ఓకేనా? థాంక్ యూ గైస్.